Ammamma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. నెల్లూరు జిల్లాలో మరొక భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు కాబోతుంది. చిల్లకూరు సమీపంలో ఏకంగా 750 ఎకరాల్లో ఇంటర్నేషనల్ మెగా ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గత కొంతకాలంగా దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే జాతీయ స్థాయి సంస్థ అయినటువంటి ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీపీసీఐతో ఒక ఒప్పందం కూడా కూర్చుకుంది. ప్రతి రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికీకరణను దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల స్పెషల్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ప్రమోట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో భాగంగా ఫర్నిచర్ క్లస్టర్ని ఏపీకి కేటాయించారు. ఏపీలో ఎక్కడ పెట్టాలి అనేటువంటి చర్చలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఫైనల్ డెస్టినేషన్గా నెల్లూరు జిల్లా నిలిచింది. సో దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఒకసారి మనం చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కాబోయేటువంటి ఈ క్లస్టర్ కోసం 750 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం పరిశీలించి ఒక 4-5 జిల్లాల్లో ప్రతిపాదనలు ఇచ్చారు. ఫైనల్గా ఇక్కడ నెల్లూరు జిల్లాలో చిల్లకూరు సమీపంలో ఉన్నటువంటి భూములకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అక్కడే ఈ మెగా ఫర్నిచర్ క్లస్టర్ని ఏర్పాటు చేసేందుకు టీపీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే దీనికి సంబంధించి 700 ఎకరాల భూమి చిల్లకూరు మండలంలో వస్తుంది. ఇది నెల్లూరు అంటే దాదాపు గూడూరుకి సమీపంలో ఉండేటువంటి ప్లేస్ అనమాట. 750 ఎకరాల భూమిని ఇక్కడ ప్రభుత్వం కేటాయిస్తుంది. 3500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. సో ఉద్యోగాలు కూడా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అలానే ఇండైరెక్ట్ ప్రమోషన్స్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లా ఆల్రెడీ తెలుసు మనకి, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధి ఏంటనేది. ఇప్పుడు నెల్లూరు జిల్లా విడిపోయిన తర్వాత ప్రధానమైనటువంటి కొన్ని భాగాలు, ముఖ్యంగా శ్రీహరికోట, ఇటు నాయుడుపేట, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా తిరుపతి జిల్లాలో భాగం అయిపోయినాయి. సో నెల్లూరు జిల్లాలో పారిశ్రామికీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసేటువంటి క్రమంలో ఒక పక్కన కృష్ణపట్నం పోర్టు, మరోవైపు కొత్త ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది నెల్లూరులో, ఇంకోవైపు తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా సమీపంలో ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చిల్లకూరు మండలంలో ప్రభుత్వం చూపించినటువంటి భూములకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫర్నిచర్, వరల్డ్ ఫర్నిచర్ కాన్ఫెడరేషన్ WFC సహకారంతో టీపీసీఐ దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో జరిగినటువంటి భేటీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందనమాట. దానికి సంబంధించి ఇక రాబోయే రోజుల్లో భారీ ఫర్నిచర్ క్లస్టర్స్ ఇట్లాంటివి తయారవుతాయి అనమాట. మనం ఇప్పుడు మలేషియన్ ఫర్నిచర్, ఇటాలియన్ ఫర్నిచర్ అని చూస్తున్నాం కదా, ఆ తరహాలో ఇండియన్ ఫర్నిచర్ని రెడీ చేసేటువంటి ప్లేస్మెంట్ కాబోతుంది. ఒకసారి లొకేషన్ పరంగా చూస్తే, సో ఇది గూడూరుకి దగ్గరలో అతి సమీపంలో ఉండేటువంటి ప్లేస్ అవుతుంది చిల్లకూరు. సో ఈ చిల్లకూరు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ ఈ 750 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించిందనమాట. సో అక్కడ ప్రపంచ మార్కెట్తో అనుసంధానం చేసేటువంటి వ్యవస్థ ఇది. ఎందుకంటే వరల్డ్ ఫర్నిచర్ కాన్ఫెడరేషన్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. అలానే టీపీసీఐ ఇండియాలో, దేశంలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశం మొత్తంలో కూడా ట్రేడ్ ప్రమోషన్ చేసేటువంటి కౌన్సిల్ అనమాట ఇది. అంటే ఎక్కడెక్కడికి ఎగుమతులు చేయాలన్నా, దిగుమతులు చేసుకోవాలన్నా ఈ కౌన్సిల్ ద్వారా సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సపోర్ట్ ఉన్నటువంటి కౌన్సిలే ఏకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ప్రస్తుతం ఇనిషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3500 కోట్ల రూపాయలతో ఒక భారీ క్లస్టర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించి టీపీసీఐ ముందర పెట్టింది. ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించి అంటే ఇక్కడ ప్రొసీజర్స్ ఉంటాయి. అగ్రిమెంట్ అయింది, ప్రొసీజర్స్ ఉంటాయి. ప్రొసీజర్స్ ప్రకారం ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ జరుగుతాయి. మొదటి కార్యక్రమం అంటే భూమి పూజ కార్యక్రమం చేయడం ద్వారా ఇక్కడ భారీ క్లస్టర్ ఏర్పాటు చేసే దిశగా అతి త్వరలోనే అడుగులు పడబోతున్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే కనుక అటు కృష్ణపట్నం, ఓడరేవు, అలానే ఇటువైపు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కీలకమైనటువంటి యాక్సెస్ పాయింట్, ఎందుకంటే నేషనల్ హైవే 16 దగ్గర నుంచి ముఖ్యమైనటువంటి మార్గాలన్నీ కూడా ఇటు నుంచి వెళ్తాయి. పైగా చెన్నై లాంటి భారీ నగరాలకి అతి సమీపంలో ఉంటున్నటువంటి ప్లేస్ అవుతుంది. సో అందుకని అన్ని విధాలుగా కూడా అనుసంధానానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి చిల్లకూరు మండలంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి భూములు, చూపించినటువంటి భూముల విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు. సో ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు ఉపక్రమించారు. ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి తదుపరి చర్యల దిశగా బహుశా ఏపీసీఐ లాంటి, ఏపీఐఐసి లాంటి సంస్థల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ చేయడంలో. ల్యాండ్ తీసుకున్న తర్వాత టీపీసీఐ కానీ, WFC కానీ ఇవన్నీ ఒక ఇన్వాల్వ్మెంట్తో ఒక ప్రణాళిక ప్రకారం వివిధ సంస్థల్ని ఈ క్లస్టర్లో ఆపరేషన్స్కి తీసుకొచ్చేలాగా, అంటే ఎలా అయితే శ్రీ సిటీ లాంటివి, మేనకూర్ సెజ్ లాంటివి ఇండస్ట్రియల్ క్లస్టర్స్గా డెవలప్ అయినాయో, ఫర్నిచర్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్గా ఇది రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది.